హలో హాయ్ ఎవ్రీవన్. ఇవాళ మన కొత్త రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై అండి. చికెన్ ఫ్రైని రోజు ఒకేలా కాకుండా ఇవాళ మనం కొత్తగా ట్రై చేద్దాము. మసాలా నూరుకొని ఇలా ట్రై చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఎప్పుడు ఇలాగే చేసుకోవాలనే అంత టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా నచ్చుతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేసేయండి. చికెన్ ఫ్రైకి నేను ఫస్ట్గా ఒక 1/2 kg చికెన్ తీసుకున్నాను. ఈ 1/2 kg చికెన్ని మనం శుభ్రంగా వాష్ చేసేసుకొని లాస్ట్లో కొద్దిగా ఉప్పు అలాగే నిమ్మరసం వేసుకొని వాష్ చేసి పెట్టుకుందాం. ఇలా వాష్ చేసుకోవడం వల్ల చికెన్ అనేది నీసు స్మెల్ లేకుండా నీట్గా ఉంటుంది. తర్వాత వాష్ చేసుకున్న తర్వాత కొద్దిగా 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్టు, అలాగే చిటికెడు కారము. ఈ కారము వేసుకొని ఒకసారి చేత్తోని చికెన్ని ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకోవడం వల్ల ఉప్పు కారం అనేది చికెన్కి బాగా పడుతుంది. ఇలా కలుపుకొని మీకు టైం ఉంటే 1/2 అవర్ పక్కన పెట్టేసుకోండి, లేదా 1 అవర్ అయినా పర్లేదు. పెట్టుకోవడం వల్ల చికెన్ అనేది కర్రీ చేసుకున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. టైం లేదు అని అనుకుంటే వెంటనేనైనా చేసేసుకోవచ్చు. అందులో అలాగే లాస్ట్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇంకోసారి కలుపుకుందాం మొత్తము. ఇక్కడ చికెన్ పీసెస్ అనేది మీకు నచ్చిన విధంగా కట్ చేసి పెట్టుకోండి, పర్వాలేదు. చిన్న పీసెస్ అయినా ఏం కాదు. ఇలా కలిపి పెట్టేసుకొని ఒక 1/2 అవర్ రెస్ట్ ఇచ్చేద్దాం. లేదనుకుంటే వెంటనే చేసేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు వచ్చేసి ఒక మందాటి ప్యాన్ పెట్టేసుకుందాం. ఈ ప్యాన్ని కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. చికెన్కి కొద్దిగా ఆయిల్ పడితేనే టేస్ట్ బాగుంటుంది, అడుగు కూడా మాడకుండా వస్తుంది. తర్వాత ఒక స్పూన్ జీలకర్ర చిటపటలాడాలి. అలాగే ఆవాలు వచ్చేసి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోండి. చికెన్లో అయితే ఆవాలు కంపల్సరీ అయితే కాదు, జీలకర్ర అయితే టేస్ట్ బాగుంటుంది కొంచెం వేగిన తర్వాత. ఇప్పుడు వచ్చేసి ఆనియన్స్ ఎంత వీలైతే అంత సన్నగా తరుక్కోండి. అలా ఆనియన్స్ని సన్నగా తురిమి పెట్టుకోవడం వల్ల మనము గ్రేవీ అనేది మనకి చికెన్కి కరెక్ట్గా వస్తుంది. అన్నంలో కలుపుకునేటప్పుడు టేస్ట్ కూడా బాగుంటుంది. అలాగే ఒక స్పూను ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఒక టమాటోని కూడా స్కిప్ చేసుకోవచ్చు అవసరం లేకపోతే. ఆనియన్ టమాటో కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేసుకుందాం. చికెన్ వేసుకొని వెంటనే వాటర్ వేసుకోవద్దు. మెయిన్ చేసే తప్పదేను, అస్సలు వాటర్ వేసుకోవద్దు. ఫస్ట్ కొద్దిగా ఒక 80% చికెన్ అనేది మొత్తం ఆయిల్లోనే మగ్గాలి. చికెన్ అనేది 80% ఆయిల్లోనే మగ్గితే టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత ఇందులో చికెన్ సైడ్ మగ్గుతుంటుంది. ఇప్పుడు మనం ఇందులో కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఇచ్చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ధనియాలు, అలాగే చెక్క మొగ్గ, కొద్దిగా మిరియాలు, ఒక ఎండు కొబ్బరి ముక్క ఇవి వేసుకొని వీటిని కొద్దిగా ద్వారగా ఫ్రై అయిన తర్వాత 2 ఎండుమిర్చి వేసుకున్నాను. ఈ 2 మిర్చి కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇదంతా సిమ్లోనే పెట్టుకొని, ధనియాలు అనేది ఫాస్ట్గా వేగిపోతాయి కాబట్టి ఈ అలాగే 2 జీడిపప్పులు. ఇక్కడ జీడిపప్పు కొబ్బరి కంపల్సరీ ఏం కాదు, రెండిట్లో ఏదైనా వేసుకోవచ్చు, ఏది అవైలబుల్ ఉంటుంది. అలాగే ఒక బిర్యానీ ఆకు. ఈ బిర్యానీ ఆకు కూడా కొద్దిగా ద్వారగా ఫ్రై అయిన తర్వాత ఫ్లేమ్ని ఆపేసేసుకొని కొంచెం చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం చికెన్లోకి వచ్చేసి చూసారు కదా, ఈ మసాలా అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసేసుకున్న ఇందులో 2 వెల్లుల్లి రెబ్బలు వేసేసుకొని ఈ పౌడర్ని పక్కన పెట్టేసుకొని చికెన్ దగ్గరికి వచ్చేస్తే చికెన్ చూసారు కదా ఆయిల్లోనే చక్కగా ఫ్రై అయిపోయింది. ఇలా ఆయిల్లోనే ఫ్రై అయినంత వరకు, ఆయిల్ సపరేట్ అయినంత వరకు చికెన్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుంటున్నాను. ఈ 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోవడం వల్ల చికెన్ని ఇంకా సాఫ్ట్గా మగ్గుతుంది. ఇప్పుడు ఈ 1 గ్లాస్ వాటర్ వేసేసుకొని ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేసేసుకుందాం. ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లోనే కుక్ అవడం వల్ల చికెన్ ఇంకొంచెం సాఫ్ట్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి మనం వేసుకున్న వాటరు కొద్దిగా ఇంకిపోయాయి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు పౌడర్ వేసేసుకుందాం. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ మసాలా పొడి వేసుకోవడం వల్ల చికెన్ అనేది టేస్ట్ అదిరిపోతుంది. ఈ పొడి మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు. మీరు గరం మసాలా ఇవి ఏం అవసరం లేదు, చికెన్ మసాలా ఇలాంటివి ఏమి. ఇప్పుడు ఈ పొడి కొద్దిగా ముక్కలకు పట్టేంత వరకు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని చికెన్ని మగ్గిద్దాం ఇంకొద్దిసేపు.
ఇప్పుడు వచ్చేసి చూసారు కదా వాటరు పౌడర్ అంతా ఎంకిపోతున్నాయి. ఇప్పుడు ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న ఇంకొక 2 మినిట్స్ కుక్ చేసుకుందాం. ఇంకో 2 మినిట్స్ కుక్ చేసుకుంటే మీకు ఈ గ్రేవీ ఈ స్టేజ్లో సరిపోతుందంటే ఉంచుకోవచ్చు. మనం ఫ్రై అనుకున్నాం కాబట్టి ఫ్రై లాగే చేసేసుకుందాం. చూసారు కదా మొత్తము ఎంత బాగా చక్కగా ఫ్రై అయిపోయిందో. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని సర్వ్ చేసేసుకుందాం. చూసారు కదా లాస్ట్గా ఎంత టేస్టీగా మనకి చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయిందో, గ్రేవీ విత్ ఫ్రై. దీన్ని ఇప్పుడు అన్నంలోకి చపాతీలోకి మనం ఎంచక్కా ఎంజాయ్ చేసేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. సేమ్ ఇదే ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా నచ్చుతుంది. మీకే కాదు కొత్తగా తిన్న ప్రతి ఒక్కరికి ఎప్పుడు ఇలాగే చేసుకోవాలి అనే అంత టేస్టీగా చికెన్ ఫ్రై అనేది ఉంటుంది. నచ్చిందా? అయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్.